ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. తర్వాత అక్కడంతా సాఫ్ట్వేర్స్. దాని తర్వాత అక్కడి నుంచి రైల్వేస్కి వచ్చేసాను. అంటే ప్రమోషన్ ముందు ఉన్నది రైల్వేస్కి వచ్చేసాను. వచ్చా ప్రమోషన్ రాగానే ప్రమోషన్ రాగానే రైల్వేస్లోనే ఉన్నా. అంటే అక్కడే అప్గ్రేడ్. ఇక్కడ రైల్వే లైన్స్ ఇన్స్పెక్టర్ అంటారు. ఏదండి లైన్స్ ఇన్స్పెక్టర్ అంటారు. విశాఖపట్నం హెడ్ క్వార్టర్. విశాఖపట్నం. బట్ జూనియర్ డెక్స్ ఏమొస్తుందంటే విజయనగరం డిస్టిక్, శ్రీకాకుళం డిస్టిక్ వస్తుంది. మనకి సింహాచలం అవుటర్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట జూనియర్ డెక్స్. సార్ రైల్వేస్లో మీకు బాగా గుర్తింపు కేసు చెప్పండి. ఓకే సార్, అది అసలు ఎక్సలెంట్ కేసు అది. ఇలా నేను అప్పుడు హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉన్నాడంటే మా సారాలను అడిగేసి, సార్ నాకు ఇక్కడ హెడ్ క్వార్టర్ ఉంటే జూనియర్ దూరం అయిపోతుంది సార్, పలాస వెళ్ళాలి లేకపోతే పార్వతీపురంలోకి వెళ్ళాలి, నాకు ఫ్యామిలీ అంతా శ్రీకాకుళం ఉన్నాను, నేను అక్కడ ఉండిపోతాను సార్. దాన్ని యాక్సెప్ట్ చేశారు. సో ఆఫీస్కి వచ్చి వెళ్ళటమే, ఫీల్డ్ వర్క్ ఉంటుంది కాబట్టి. సో అలా అంటే ఒకసారి యాక్చువల్గా పలాసలో ఉన్నాడు విలేకరు. ఆయన పలాసలో ఉంటాడు జర్నలిస్ట్. నాకు నేను వజ్రపూజ చేసినప్పుడు నాకు పరిచయం అనమాట. ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఆయన ఏంటంటే అప్పుడు ఆ టైంలో సైకో తిరుగుతున్నారని చెప్పి ఒక చిన్న పుకారు ఉండేది సార్. 2012-13 టైంలో సార్ ట్రైన్లో ఒక సైకో ఒక లేడీని తీసుకొని కోనార్క్ ఎక్స్ప్రెస్ అనమాట బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. తలుపు తీయట్లేదు సార్, టీటీ కొడుతున్నా కూడా. అడేదో చూస్తే చంపించాడేమో డౌట్గా ఉంది సార్ అని చెప్పి విజయనగరం దాటింది ఫోన్ చేశాడు సార్. అంటే నైట్ 9 o'clock వస్తుంది సార్ మనకి శ్రీకాకుళం. ఫోన్ చేసేసరికి సైకో అంటే నేను చంపాడు లేదు సార్, నేను చెప్తున్నాను కదా, ఆడు మా కళ్ళ ముందు పట్టుకెళ్ళి పెట్టి సార్, ఆడు చాలా అలవాటు చేస్తున్నా, పక్కన వాళ్ళు కూడా అంటారు, ఆ సీట్లో ఉన్న వాళ్ళు కూడా బెదిరిపోతున్నారు, టీటీ అందరు ఇక్కడ ఉన్నారు సార్ అని చెప్పి ట్రైన్ మూవ్ అయిపోయింది సార్, చివరిపోయి అవుట్స్కట్స్కి వస్తుంది. ఏంటి అక్కడ మర్డర్ కేసు ఏంటారు అని చెప్పేసి అంటే మా డీఎస్పీ గారికి ఫోన్ చేశాను, భీమారావు సార్కి ఫోన్ చేసి మర్డర్ నువ్వు వచ్చేది కాడికి వెళ్ళిపోను. వీళ్ళు సార్ ఎస్పీ గారికి ఫోన్ చేసి శ్యామ్ సుందర్ సార్ ఉన్నారు. సార్ ఏమో నవీన్ ఎక్కడ ఉన్నావు అన్నారు. సార్ నేను వెళ్ళిపోతాను సార్, 15 minutes వెళ్ళిపోతాను, 15 minutes వెళ్ళగలుగుతావు వైజాగ్ కదా, లేదు సార్ నేను ఇక్కడ ఉంటున్నాను కదా సార్, వెళ్ళిపోతాను సార్, ఇంకొక ట్రైన్ వచ్చేస్తుంది అని చెప్పేసి నేను చెప్పేసాను. ఎస్పీ గారు డీజీ గారికి కూడా చెప్పారు, ఏదో మర్డర్ అయినట్టు ఉంది సార్, డౌట్గా ఉంది, సీఎని పంపించాను. సో వెపన్ క్యారీ చేసుకుని వెళ్ళమనండి, ఇంకేస్ ఎనీ అంటర్వెంట్ ఇన్సిడెంట్ అని చెప్పుకున్నట్టుగా మాట్లాడారు. ఎస్పీ గారు నాకు వెంటనే కలిసి, నవీన్ బాగా ప్లాన్ చేసుకో, ట్రైన్ ఎక్కువసేపు ఆగకూడదు ఎందుకంటే నేషనల్ ఇష్యూ అయిపోతే, బాగా ప్లాన్ చేసుకుంటే నేను ఆన్ ది వే వెళ్తూనే 108 కాల్ చేస్తాం, అది వచ్చి అక్కడ ఉండమని చెప్పేసి. అంటే చీపురుపల్లి క్రాస్ అయిపోయింది, మీరు ఆంధ్రప్రదేశ్లో క్యాచ్ చేస్తాం సార్. ఓకే, నేను శ్రీకాకుళం ఉన్నాను, శ్రీకాకుళం నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్ళా, ఈలో చీపురుపల్లి క్రాస్ అయింది. సో జస్ట్ నేను ఎక్కడం ప్లాట్ఫామ్కి ఎక్కడం, ట్రైన్ ఎంటర్ అవడం. సో స్టేషన్ మాకు అక్కడ ఓపీ ఉండేది, ఓపీ హెడ్ కానిస్టేబుల్కి ఫోన్ చేసి మెన్నందరిని అక్కడ ఉండమని చెప్పాను. లోకల్లో ఒక ఇద్దరు హోమ్ గార్డ్స్ ఉంటే వాళ్ళిద్దరిని వచ్చి స్టేషన్ దగ్గర ఉండమని చెప్పాను. నేను వెళ్తూనే స్టేషన్ మాస్టర్కి చెప్పేసి ఈ మన స్ట్రెచ్చర్ అవన్నీ పెట్టుకొని మెడికల్ కిట్ అన్ని పెట్టుకొని రెడీగా ఉన్నాం. ట్రైన్ వచ్చి ఆగింది 9 అనమాట. సో ట్రైన్ ఆపిన తర్వాత అది మనం ఆ టైమింగ్ కన్నా ఎక్కువసేపు ఆపకూడదు సార్, ఎందుకంటే రిమైనింగ్ వాళ్ళందరికీ ఇబ్బంది పెట్టకూడదు. అయితే ఆ బోగిని తీసి పక్కన పెట్టాలి, లేదంటే ట్రైన్ మూవ్ అయిపోతుంది. అలా ఏదైనా మీరే ట్రైన్లో వెళ్ళిపోవాలి, అది ఇన్వెస్టిగేషన్ అలాగే చేయాలి. అసలు మన ఇన్వెస్టిగేషన్ మళ్ళీ అలా ఎవరు దొరకరు, ఇంకా అక్కడ దిగిపోతారు కదా సార్. సో ఇవన్నీ ప్లాన్ చేసుకొని మేము రెడీగా ఉన్నాం. ట్రైన్ వచ్చి ఆగింది సార్. ట్రైన్ సార్ తలుపు తీయడాడు, తలుపు తీయలేదు సార్, టీసీ అందరు ఉన్నారు కదా, దీంట్లోకి వెళ్ళిపోయాడు, బాత్రూంలోకి వెళ్ళిపోయాడు, టాయిలెట్కి వెళ్ళిపోయి టాయిలెట్ లాక్ చేసాడు. ఇంక దగ్గరికి వెళ్ళేసరికి బ్లడ్ లాగా వస్తుంది మాకు టాయిలెట్లో. సో ఇక అప్పుడు ఏం చేసామంటే టాయిలెట్కి ఇది ఉంటుంది కదా, విండో ఉంటుంది కదా, ఆ విండోని కొడితే మనకు వ్యూ దొరుకుతుంది కదా. కొట్టేసరికి ఆమె అక్కడ పడి ఉంది, చనిపోయిందో లేదో తెలియదు అనమాట. ఇక అమ్మ వాళ్ళ ఈ బేసిన్ కింద కూర్చున్నాడు అనమాట, కబోర్డ్ కింద ఎలా కూర్చున్నాడు, కళ్ళు తెరవకుండా అలా జస్ట్. సో వీళ్ళందరూ అంటారు చేతిలో కత్తి ఉంది సార్, కొట్టేస్తాడు, బ్లడ్ అవుట్ ఉంది, పక్క కత్తి ఉంటుంది అనుకుంటాం, మన వాళ్ళగా అనుకున్నాం. అప్పుడు ఈ పైప్ లైన్ వేస్తున్నారు సార్ రైల్వే స్టేషన్లో. ఆ పైప్ లైన్ ఒకటి తీసి ఈ కిటికీలోంచి పెట్టి ఆయన లాక్ చేసాం, అలా నిలబడకుండా లాక్ చేసి డోరు బదలగొట్టాం. లోపలికి ముందు ఆమె తీసాం, అప్పటికి చనిపోయింది. అయ్యో, అప్పటికి చనిపోయింది. అయితే ఆమె తీసి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ట్రై చేస్తే 108 అని చెప్పేసి చనిపోయింది సార్ అని. ఫుల్ ఆఫ్ బ్లడ్, ఈడైతే లేచి ఉన్నాడు, ఈయన తీసుకొచ్చాం. అయితే ఐడెంటిటీ అలాగా, ఆవిడెవరు ఈడెవరు, అక్కడ తేడా. అసలు ఎలా పట్టుకోవాలి, ట్రైన్ ఒకటి ఆగకూడదు,
ట్రైన్ మీది మొత్తం ఆపరేషన్ అవ్వడం కనీసం 10 నిమిషాలు అవుతుంది. 10 నిమిషాలు సార్, 10 ట్రైన్ minutes. ఆగిందా? 10 minutes ఆపాడు. ఆపాడు ఇంకా అని చెప్తున్నారు సో మూవ్ అవ్వాలి సార్ ట్రైన్ అని చెప్పేసి. సో నేను ఇంకేం చేశానంటే టక్కన ఒక ఐడియా వచ్చింది సార్. ముందు ఎస్ఎన్ఎన్ ఉన్న వాళ్ళందరూ కూడా మీ లగేజ్ పట్టుకుని కిందకి దిగిపోండి, కిందకి దిగిపోండి అనేసరికి అందరూ అలా లగేజ్ పట్టుకుని కిందకి తీశారు. 2 బ్యాగులు మిగిలాయి. సో 2 బ్యాగులు మిగిలేసరికి ఆ 2 బ్యాగులు ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే 2 టికెట్స్ ఉన్నాయి, పూనా టు బరంపూర్. పూణే టు బరంపూర్ 2 టికెట్లు ఉన్నాయి. ఇంక ఓపెన్ చేసాక దాంట్లో ఐడి కార్డ్స్, 2 భార్యాభర్తలు. వీడికి అనుమానం అనమాట ఆమె మీద. 2 ముంబైలో పనులు చేసుకుంటూ ఉంటారు. ఆమె ఎవరితో మాట్లాడినా కూడా, పాలోడితో మాట్లాడినా కూడా, సీరియల్ వస్తున్నాం సార్ సేమ్ అనమాట, పాలోడితో మాట్లాడినా కూడా అనుమానమే. ఇంకా అసలు ఎవరితో ఇలా జస్ట్ అలా చూసిన అనుమానమే. ఆడు ముంబైలో ట్రైన్ ఎక్కినప్పటి నుంచి ఆమెను బాత్రూమ్ కూడా పంపించాడు కాదు ఆ డౌట్కి. సో అక్కడ గొడవ అయిపోయి వాళ్ళ బ్రదర్స్కి ఫోన్ చేసింది ఆమె, నన్ను ఉంచుతున్నాడు కాదు ఈయన, నేను వచ్చేస్తాను అని చెప్తుంటే, అయితే అమ్మ మీరు మళ్ళీ ఎక్కినామో నేను బావకి చెప్తాలే, బావ తీసుకొచ్చింది ఎందుకు అక్కడ గొడవ అని చెప్పి వాళ్ళ బ్రదర్స్ ఫోన్ చేశారు. వీళ్ళంతా ట్రైన్ ఎక్కారు. ట్రైన్ ఎక్కిన తర్వాత నుంచి టీటీ వచ్చి టికెట్ అడిగినా అనుమానం, నువ్వు అడితే మాట్లాడుతున్నావు. సో ఈవెన్ వాష్రూమ్కి వెళ్తానన్నా వాష్రూమ్కి వెళ్ళినవలే. ఆమె వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేస్తుంది, నాకు వాష్రూమ్స్ కూడా వెళ్ళవట్లేదు, నాకు కడుపు పొంగిపోయింది, కడుపు అంత నొప్పాడుతుంది, అసలు వెళ్ళవట్లేదు అని అంటే, అమ్మ మరి ఇలా మెల్లి ఓడ్చుకొని వచ్చేసాయని చెప్పుకొని ఆమె ఎలా ఉంది. మరి ఇంకా ఆపుకలకి విజయనగరం వచ్చినాక ఆమె వెళ్ళిపోయింది వాష్రూమ్కి వెళ్ళిపోయేసరికి ఈడు ఇంకా నా మాట వినలేదు, వెళ్ళిందని చెప్పి ఈ చైన్ ఉంటుంది కదా సార్, సేఫ్టీ చైన్, ఆ సేఫ్టీ చైన్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. అంత పూట వెళ్ళిపోయి మెడకు పెట్టేసి లాగేసాడు సార్, మెడకు పెట్టి లాగేసాడు. అది ఏమాత్రం అంటే ఆల్మోస్ట్ మెడ సక్కువ కట్ అయిపోయిందంట, కట్టి లాగేసాడు, చనిపోయిన. సో లక్కీలీ ఐడియా రావడం, వాళ్ళిద్దరు ట్రేస్ చేస్తారు. లేకపోతే ఈ ట్రైన్ మనం పంపించేసాం అనుకోండి, మరి ఇంకా వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు, ఎవరో కూడా తెలియదు. సో నెక్స్ట్ ఏం చేసామంటే వెంటనే పలాసలో ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఒకటి రెడీ చేస్తాం. ఇన్వెస్టిగేషన్ టీమ్ రెడీ చేసేసి ట్రైన్ వచ్చేస్తుంది, మీరు ఇమీడియట్గా అక్కడ ట్రైన్ ఎక్కేసేయండి, ఇంజిన్ ఒకటి ఎక్కండి, ఈ మన మెయిన్ పెట్టేది ఉంది అది S9 ఒకటి ఎక్కండి, గార్డు పెట్టి ఒకటి ఎక్కండి, ఎక్కేసి ఇంజిన్ డ్రైవరు ఆపడు, ఇంకా నువ్వు ఇంజిన్లోంచే ఇన్వెస్టిగేషన్ అంతా. సో స్టేట్మెంట్ అంతా డీటెయిల్స్, స్టేట్మెంట్ టీటీగా స్టేట్మెంట్, ట్రైన్ మూవ్ అవుతుంది ట్రైన్లోనే, అందులో ఉన్న చుట్టుపక్కల ఎవరైతే చుట్టూ ఉన్నారో వాళ్ళ స్టేట్మెంట్లు. సో ఇవన్నీ ఆన్ ది వే తీసుకున్నాం సార్. చాలా బాగా స్పీకర్ డిఎస్పీ గారు ఎప్రిషియేట్ చేశారు. నేను కొత్తగా ఇంకా జాయిన్ అవుతాను, అరే అలాగే వచ్చింది నీకు ఐడెంటిటీ ఏమో సార్, స్పాంటేనియస్గా వచ్చేసింది. రన్నింగ్ ట్రైన్లోనే ఇన్వెస్టిగేషన్ సార్. అంటే వాళ్ళు బరంపూర్ దిగి మనం వెనక్కి వచ్చారు సార్. అది ఎక్సలెంట్ ఇన్వెస్టిగేషన్ సార్. సార్ ఆ కేసులో కన్విక్షన్ వచ్చిందా? అది యాక్చువల్లీ ఏంటంటే సార్ కన్విక్షన్ వచ్చేది, అయితే ఆడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. కన్విక్షన్ వచ్చేసింది, సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఎక్కడ? అక్కడ బరంపూర్లో చనిపోయాడు సార్. వాడు పాప పోయాడు. సో మా కేసు యాక్షన్ డ్రాప్ చేస్తాం. పోనీ నాకు పోయిందిలే అని చెప్పి ఫస్ట్ కేసు ఎలా అయింది, సక్సెస్ ఏమో వెళ్ళి కోర్టు కూడా సార్. మన జిఆర్పి తర్వాత ఎక్కడికి వచ్చారు? జిఆర్పి తర్వాత తాంబోల్స్ వచ్చాను సార్. మార్నింగ్ విశాఖపట్నం టు పలాస టు విశాఖపట్నం ట్రైన్ తిరుగుతుంటారు. అవును, అందులోనే ప్యాకెట్ ఆడుతుంటారు. అవును అవును సార్. అదొక ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే కదండి? లేదు సార్, అయితే అలా ఆర్గనైజ్డ్ క్రైమ్ అయితే కాదు సార్. మనకి ప్యాకెట్ ఆడుతున్నది అయితే మ్యాక్సిమం పూరి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ ట్రైన్ ఎక్కుతారు సార్. మనకి మధ్యలో ఎక్కేసి మధ్య స్టేషన్ ఎక్కిన అందరూ పలాసలో దిగి అక్కడి నుంచి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కుతారు. సో వీళ్ళు చిన్న ఆడుకుంటారు, కానీ ఆర్గనైజ్డ్ క్రైమ్ అయితే లేదు సార్. ఆర్గనైజ్డ్ క్రైమ్ అయితే లేదు. ఒకటి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది ఒకటి ఉండేది, ఒక వ్యాన్లో పెట్టి తిప్పుకోవాలని ఒకటి ఉండేది, కానీ అది ఎప్పుడు ట్రేస్ అవ్వలేదు ఎవరుకున్నాం, ట్రేస్ అవ్వలేదు. చాలా మంది ఏమంటారంటే ఆమ్దా శ్రీకాకుళం ఉన్న లంచ్ బాక్స్ తీసుకొని లేదు సార్, కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను రైల్వేస్ ఆల్మోస్ట్ 2.5 years చేశాను సార్. 2 years చేశాను. ఎప్పుడు కొంతమంది నౌపాడ దిగి అక్కడ గుంటూరు వెళ్ళే ట్రైన్లో కూడా వాడుతుంటారు అంటారు. మరి గుంటూరు అప్పుడు నేను వెళ్ళేసరికి రాలేదు సార్ యాక్చువల్లీ. సరే ఇదైతే మాత్రం ఈ ట్రైన్ అయితే మాత్రం ఇప్పుడు అసలు ఆర్గనైజ్డ్ క్రైమ్ సార్. జిఆర్పి తర్వాత అండి ఆందోళన వచ్చాను సార్. ఎంతకాలం మంచి సార్ జిఆర్పిలో? 2.5 years సార్. 2.5 years సార్. సార్ జిఆర్పిలో ఎక్కువ స్నాచింగ్లు కానీ జరుగుతుంటే దొరుకుతాయి, రికవర్ అవుతాయి అంటారు అసలు? రైల్వేస్లో ఒక ఇదేంటంటే సార్, సాధారణంగా అయితే దొంగలందరూ కూడా వాళ్ళు కూడా మూవ్ అయిపోతుంటారు, ఆడు వచ్చి పోతుంటాడు. ఇక్కడలాగా ఎంఓ లేకపోతే మనకి అడ్వైస్ షీటు అంటే వాడు కరెక్టే మీరు చెప్పింది. వాడు చేయాలనుకుంటాడు, లేదా మర్చిపోయి పడుకున్నా ఎత్తుకెళ్ళిపోతాడు. సో క్యాజువల్ ఎఫెక్టర్స్ కూడా ఎక్కువ మంది ఉంటారు సార్.
అయితే వన్స్ దొరికాడంటే ఆయన్ని మనం ఏదో ఇన్వెస్టిగేషన్ చేసేసి పట్టుకుని 1 or 2 కేసులు పట్టుకోవచ్చు కానీ సార్ మ్యాక్సిమం పబ్లిక్గా దొరికిపోతాడు సార్. ఇది ఫ్యాక్ట్. కానీ రికవర్ అవుతుందండి? దొరుకుతారు సార్. ఒకేసారి దొరికితే 20 నుంచి 30 కేసులు ఎగిరిపోతాయి సార్. ఎందుకంటే వాడు దొరకడు మనకి. ఒక 1 year నుంచి మనకి వాంటెడ్ వాడు ఎక్కడ కూడా మూవ్ అవుతుంటాడు. వాడు మూవ్ అవుతుంది సార్. వాడికి వీళ్ళకి ఏంటంటే కొన్ని ప్లేసెస్ ఉంటాయి సార్, కొన్ని హైడౌట్స్. ఎక్కడ ట్రైన్ స్లో అవుద్ది ఇవన్నీ వాళ్ళకి తెలుసు. ఎక్కడ ట్రైన్ స్లో అవుద్ది, ఎక్కడ మనం దిగేసి ఎస్కేప్ అయిపోవచ్చు, అవన్నీ వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. జిఆర్పీలో మీరు ఐడెంటిఫై చేసిన గ్యాంగ్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. బీహార్ గ్యాంగ్ ఐడెంటిఫై చేసాం, తెచ్చాం బీహార్కి వెళ్ళి. చిన్న ఫోన్ సార్, ఒక స్మాల్ ఫోన్ అది చేసిన పెద్ద తప్పు ఏంటంటే ఆ ఫోన్ వాడాడు. ఆ ఫోన్ వాడటం ఇదండి. సిక్కా గ్యాంగ్ ఎప్పుడైతే? సిక్కా గ్యాంగ్ కాదు సార్, ఇది పార్టీ గ్యాంగ్ ఉండేది, అది తెచ్చాం. రైల్వే ట్రాక్ మీద రూపాయి కాయిన్ పెట్టి ట్రైన్ ఆపి దోచుకునే గంటలు వచ్చేసి మన దగ్గర లేవు సార్. అది మన దగ్గర ఓన్లీ సార్ బ్యాగ్ లిఫ్టింగ్, అటెన్షన్ డైవర్షన్, ఇవి మెయిన్ ఈ 2 కేసులే. అటెన్షన్ డైవర్షన్ అంటే పేపర్లకు అడ్డు పెట్టుకుంటారు, పేపర్లకు అడ్డు పెట్టుకుని బ్యాగ్ ఉంటుంది అనమాట, పేపర్లో ఉంటుంది. ఆ జిప్ ఓపెన్ చేసేస్తాడు. అది చూస్తే ఈ కింద ఉంటుంది, మనం చూసుకోం. ఈ జిప్ ఇలా జస్ట్ షార్ప్ నైఫ్ ఉంటుంది సార్, అది కట్ చేసేస్తాడు సార్. కట్ చేసి ఓపెన్ చేస్తాడు. పెన్నుతో జిప్ ఉంటుంది కదా సార్, పెన్నుతో జిప్ మధ్యలో కన్నా అనుకోండి సార్, మధ్య ఊడిపోద్ది. ఎంత జిప్ అయినా మీరు ట్రై చేయండి. హ్యాండిల్ కి హోల్ ఉంటుంది, హ్యాండిల్ పెట్టగలేదు సార్. మనం మామూలు జిప్ మధ్యలో పెన్తో వచ్చండి, అది ఓపెన్ అయిపోద్ది. పళ్ళు ఓపెన్ అయిపోతాయి సార్, చేపెట్టి తీసేస్తారు. చాలా ట్యాక్ట్ఫుల్ గా ఉంటారు సార్. బ్యాగ్ లిఫ్టింగ్ మ్యాక్సిమం బ్యాగ్ లిఫ్టింగ్ సార్. బ్యాగ్ లిఫ్టింగ్, చైన్ స్నాచింగ్. బ్యాక్ లిఫ్టింగ్ అంటే రన్నింగ్ లో దిగిపోతాడా? బ్యాగ్ లిఫ్టింగ్ అని రన్నింగ్ లో దిగుతారు సార్. ఎక్కడ రన్నింగ్ లో దిగుతారంటే పడుకున్న మ్యాక్సిమం అయిపోతాయి సార్. మ్యాక్సిమం పడుకున్నాక అయిపోతాయి. అయితే హైదరాబాద్ నుంచి వచ్చే ట్రైన్స్ మనకి ఎర్లీ అవర్స్ వస్తాయి చూడండి సార్. ఈ ఎర్లీ అవర్స్ ట్రైన్స్ 3 to 5 అయిపోతాయి సార్. సార్ అది కాకుండా మీ రామదాస్ నుంచి నౌపడ వరకు కానీ, లేదా రామదాస్ నుంచి పొందూరు, పొందూరు చీపురుపల్లి వరకు కానీ సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి కూడా ఆపుతారట కదా? అచ్చా, మన దగ్గర అస్సలు లేదు సార్. ఆ సిస్టమే లేదు సార్. అదంతా మన ఏదో బీహార్ గ్యాంగ్ అక్కడ బీహార్ అటువంటి పోవచ్చు కానీ సార్, మన దగ్గర అస్సలు లేదు సార్. ఎప్పుడు వాళ్ళకి ట్రైన్ ఆపేసి దొంగతనం అనేది నేను 2.5 years ఉన్నాను సార్, అప్పుడు జరగలే. మన దగ్గర చైన్ లాగేసి పట్టుకెళ్ళిపోయి, అంటే టీం వచ్చేసి చెప్పాను కదా పార్టీ గ్యాంగ్ ఆల్రెడీ చేస్తారు. యాక్చువల్గా వాళ్ళు ఎక్కేస్తారు. మన దగ్గర ఇది అవ్వదు సార్. ఎందుకంటే అంత లోకల్, మనకి పక్కన విలేజ్ ఎక్కువ కదా సార్. మనకి వాళ్ళకి అనువైన ప్లేస్ కూడా కాదు ఇది. బయట దిగండి దొరికిపోతారు సార్.